హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. సో ప్రధానంగా జగన్ ఓటమికి కారణాలేంటి, ఒకసారి మనం విశ్లేషిస్తే, ఒకసారి మీరు తెలంగాణ ఎలక్షన్స్ని, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని రెండు కంపేర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఏవైతే వెల్ఫేర్ మీద పెద్ద ఎత్తులో ఆధారపడిన రెండు గవర్నమెంట్లు కూడా ఓడిపోయినాయి. వెల్ఫేర్ మీద పెద్ద ఎత్తులో ఆధారపడిన రెండు గవర్నమెంట్స్ కూడా, అటు తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ రెండు ఓడిపోయినాయి. ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తులో సంక్షేమం చేసినప్పటికీ కూడా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఒకసారి మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండింటిని విశ్లేషించిన తర్వాత మనకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఒకటి, సంక్షేమం అనేది మంచిదే, సంక్షేమం అనేది ప్రజలకి మనం మేలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనకు ఓట్లేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాలు ఆశించడం అనేది సహజం. అయితే ఇక్కడ ఈ సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక 2 లక్షల మంది జనాలు ఉంటే, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడినే తీసుకోండి. అమ్మ ఒడిలో ఒక ఊళ్ళో ఒక టౌన్లో 1,00,000 మంది తల్లులు కనుక ఉంటే 1,00,000 మందికి అమ్మ ఒడి ఇవ్వలేరు. సో ఏదో కారణాలతోటి, డిఫరెంట్ కారణాలతోటి అమ్మ ఒడిని ఏంటంటే 1,00,000 మందిలో ఒక 20,000 మందికో 30,000 మందికో సరి చేస్తారు. సో అలా జరిగిందనుకోండి, 1,00,000 మందిలో నువ్వు 20,000 మందికి ఓ పథకం ఇచ్చావంటే మిగతా 80,000 మంది ఏమవుతారు? ఖచ్చితంగా నీకు వ్యతిరేకం అవుతారు. కాబట్టి అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగింది ఏంటంటే, గవర్నమెంటు కేవలం డబ్బులు ఇవ్వటం ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఇంతమందిని సాటిస్ఫై చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందిని సాటిస్ఫై చేయడం అసాధ్యమైన విషయం అని చెప్పేసి 2024 ఎలక్షన్స్ అనేది ఒక రోల్ మోడల్గా నిలిచాయన్నమాట. అటు తెలంగాణ ఎలక్షన్స్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కానీ ఒక రోల్ మోడల్గా నిలిచాము రాజకీయ పార్టీలకి. కారణం ఏంటి అంటే, మనం పెద్ద ఎత్తులో డబ్బులు అనేది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేం. సంక్షేమ పథకాలు ఇచ్చి, అందరికీ డబ్బులు ఇచ్చి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేం. వచ్చిన వాళ్ళు ఆనందిస్తారు, రాని వాళ్ళు వ్యతిరేకిస్తారు. సో డబ్బుల విషయంలో మాత్రం ఎవరికైనా వచ్చి ఎవరికైనా రాకపోతే మాత్రం ఆ వ్యతిరేకత మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు, సో 1000 ఓట్లు, సింపుల్ అనమాట, ఒక వార్డుతో తీసేస్తారు. సో తెలంగాణలో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించని విధంగా కొన్ని నేషనల్ పార్టీస్ అయితే, నేషనల్ సర్వే సంస్థలు అయితే అంచనా వేశాయి. ఇండియా టీవీ కానీ, న్యూస్ 18 కానీ, ఇవన్నీ కూడా CNN న్యూస్ 18 కానీ ఇవన్నీ కూడా అంచనా వేశాయి, పెద్ద ఎత్తులో ప్రభావం పడబోతుంది అనే విషయాన్ని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా ఏం జరిగిందంటే, వాళ్ళ అంచనాలే నిజమయ్యాయి. ఎవరు కామన్ మ్యాన్ ఊహించని విధంగా, ఈవెన్ నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీ కూడా ఇంత పెద్ద మెజారిటీ, జనసేన కూడా ఇంత పెద్ద మెజారిటీ అనేది ఊహించి ఉండదు. అంత పెద్ద మెజారిటీ రావడానికి కారణం ఏంటి అంటే, జగన్ మంచి చేశాడా చెడు చేశాడంటే, జగన్ చేసిన సంక్షేమ పథకాలే అతనికి రివర్స్ అయ్యాయి. జగన్ చేసిన సంక్షేమ పథకాల్లో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేవి వచ్చిన వాళ్ళు ఓట్లేశారు, అందుకే 39% ఓట్ షేర్ వచ్చింది. రాని వాళ్ళు అనేవాళ్ళు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఉండటం వల్ల, ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దారుణమైన ఓటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మూటగట్టుకున్నారు. ఎందుకంటే 1, 2 కాదు, అనేక సంక్షేమ పథకాలు. ఒక సంక్షేమ పథకంలో అమ్మ ఒడిలో కొంతమంది వ్యతిరేకత ప్రదర్శిస్తే, రాని వాళ్ళు వ్యతిరేకిస్తే, ఇళ్ల పట్టాల్లో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల మంది ఉన్న ఊళ్ళో నువ్వు ఒక 20,000 ఇళ్ల పట్టాలు ఇచ్చావు అంటే మిగతా 1,80,000 మంది నీకు వ్యతిరేకమే కదా. సో అలా ప్రతి పథకంలో కూడా వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళ శాతం ఎక్కువ అవటం వల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ శాతం అనేది తీవ్రంగా ప్రభావం చూపింది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దారుణమైన ఓటమి అనేది చవి చూపిందనమాట. సో ఇందాక ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా, ఏమయ్యారు ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ ఎందుకు ఓటు వేయలేదు అర్థం కావట్లేదు అని చెప్పారు. సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఓట్లేశారు కాబట్టి 39% వచ్చింది. ఎవరైతే రాలేదో వాళ్ళు అతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ రాని సంక్షేమ పథకాలు రాని ఓట్లన్నీ కూడా గంపగుత్తిగా కూటమికి పోలయ్యాయి. కూటమి అద్భుత విజయం అనేది నమోదు చేసింది. రెండో విషయం, సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళల్లో కూడా ఒక డీవియేషన్ ఉంటుంది. పార్టీల వారీగా కానీ, కులాల వారీగా కానీ చాలా డీవియేషన్ ఉంటుంది. సో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా కొంత శాతం కూటమికి, కొంత శాతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, కొంత శాతం జనసేన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ తీసుకున్న సంక్షేమం అనేది షిఫ్ట్ అయిపోయింది. సో అలా సంక్షేమం అనేది షిఫ్ట్ అయిపోవడం వల్ల సంక్షేమం రాని వాళ్ళ వ్యతిరేకత, ఈ సంక్షేమంలో కూడా కొంత షిఫ్టింగు, ఇవన్నీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దారుణమైన
ఓటమిని చవి చూపించాయి. అయితే ఈ మోడల్ అనేది ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల లాభమా నష్టమా ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ అనేది దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక చక్కని ఉదాహరణ. ఈ ఉదాహరణ వల్ల తెలిసింది ఏంటి అంటే సంక్షేమ పథకాల మీద అత్యంత తీవ్రంగా ఆధారపడితే కనుక, సంక్షేమ పథకాలనే ప్రధాన ఎజెండాగా చేసుకుంటే కనుక ఈరోజే కాదండి భవిష్యత్తు రోజుల్లో కూడా చాలా పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమ పథకం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేదు. ఎందుకంటే ఇచ్చే శాతం తక్కువగా ఉంటుంది, ఇవ్వని శాతం ఎక్కువగా ఉంటుంది వివిధ కారణాల దృష్ట్యా. సో రకరకాల కారణాలతో ఏమైందంటే సంక్షేమ పథకాలతోటి రాష్ట్రాన్ని మొత్తం సాటిస్ఫై చేయాలంటే మాత్రం చాలా పెద్ద ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సో అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెలువడినటువంటి ఈ యొక్క రిజల్ట్కి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇంత దారుణ ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూటగట్టుంది, దీని వెనకాల ఏంటి కారణాలు, మరీ 10 సీట్లు వచ్చాయేంటి, మరీ అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, అంతలావున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అంత తీవ్రమైన అన్యాయం చేశాడా, అంత దుర్మార్గాలు చేశాడా అంటే మిగతా చిన్న విషయాలు రాజకీయ పార్టీల పరంగా కొన్ని అంశాలు ఉండొచ్చు. బట్ ప్రధానంగా ఏంటంటే ఈ సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల ఏదైతే సంక్షేమ పథకాలు ప్లస్ అవుతాయి అనుకున్నారో అదే సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యాయి, తిరిగి ఆ పార్టీ మెడకే చుట్టుకున్నాయి. ఘోర ఓటమిని 5 సంవత్సరాల పాటు లేదా పార్టీ భవిష్యత్తు, పార్టీ మనుగడకే ప్రమాదం వచ్చే పరిస్థితిని తీసుకొచ్చాయి. సో ఒక చిన్న క్యాలిక్యులేషను, ఒక చిన్న క్యాలిక్యులేషన్ మిస్ అవ్వడం వల్ల ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల మనుగడ, నాయకుల యొక్క భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంలో పడిపోయింది. గవర్నమెంట్ని నడిపించడము, గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళడము, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని సాటిస్ఫై చేయడము, వీటన్నిటికి సంబంధించి ఏంటంటే ఒక మంచి డిజైన్ అనేది ఈ రాబోయే గవర్నమెంట్లు ఖచ్చితంగా చేసుకోవాలి. రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానండి. రేపు నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేశాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో సునామీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024లో చిగురుటాకులా ఒడిగిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.